హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి టెలిపతి వే అంటే మీ మనసులో ఉన్న మాటలు మీ పర్సన్ వరకు చేరుతున్నాయా లేదా, వారు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్. ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు సంబంధించి ఎనర్జీస్, ఈ ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ అండి. అంటే ఇప్పుడు మీరు వీరి గురించి ఆలోచించిన, తిట్టుకున్నా, బాధపడినా అండ్ ఏదైనా సరే ఈ పర్సన్ వరకు వెళ్తున్నాయా లేదా, అండ్ ఈ పర్సన్ మీతో ఎలా మాట్లాడతారో చూద్దాం. అంటే మీ మాటకి ఈ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మీకు ఎలా సమాధానిస్తున్నారు, దీనికి సంబంధించి ఎనర్జీస్ అన్నమాట. ముందుగా ఈ ఎనర్జీస్ అనేవి షఫల్స్ చేసి 3 భాగాలుగా ఉంచడం అయితే జరుగుతుందండి. అంటే పాస్ట్ గురించి, ప్రజెంట్ గురించి, ఫ్యూచర్ గురించి. ఈ పర్సన్ ఎనర్జీస్ కూడా అలానే. ఓకే, ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, షఫల్స్ చేస్తున్నాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి ఆలోచనలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఈ వీళ్ళ పర్సన్ గురించి ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు. ఇవి మీ ఎనర్జీస్ అండి. మీ పర్సన్ విషయంలో మీ ఎనర్జీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి. టెన్ ఆఫ్ హ్యాండ్సా, కనిపిస్తున్నాయి కదా. ఇలా 3 భాగాలుగా ఉంచాను. అండ్ ఈ కార్డ్స్ కూడా చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ అంటే వీరి గురించి ఏమంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. ఇవి కూడా షఫల్స్ చేసి 3 స్ప్రెడ్స్ తీరు అయితే జరుగుతుందండి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఇది పాస్ట్, ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్. ఓకే, ఇప్పుడు పాస్ట్ సంబంధించి డెత్ కార్డ్ అయితే ఎనర్జీ వచ్చింది. 10 ఆఫ్ హ్యాండ్స్. ఎస్, ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే మీ గురించి ఆలోచించేదేంటి, మీకు ఒక లైఫ్ అయితే ఉంది కదా, మీ గురించి ఇప్పటి వరకు బాధపడుతూ మీ విషయంలో అంటే వీరిని ప్రేమించడం కానీ, వీరిని పెళ్లి చేసుకోవడం కానీ తప్పు చేశాము, ఒక రిగ్రెట్ ఫీల్ అనేది ఉంది. అనవసరంగా వీరి గురించి ఇప్పటి వరకు వెయిట్ చేసి లైఫ్లో లేనిపోని కష్టాలు అయితే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒకేసారి సమస్యలు అయితే వచ్చి పడ్డాయి. జీవితంలో వీరు తప్ప ఇంకా మీ లైఫ్లో చాలా బాధ్యతలు ఉన్నాయి, సమస్యలు ఎక్కువ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకోలేదా అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీ విషయంలో బాధ్యతలు తీసుకుంటారు. అండ్ మీ బాధలు, కష్టాలు, సమస్యలు వీరు షేర్ చేసుకుంటారు అన్నది కూడా మీకు అసలు హోప్సే లేవండి. అంటే ఈ పర్సన్ మీ విషయంలో ఎటువంటి బాధ్యత తీసుకోరు. అండ్ మీకంటూ ఒక లైఫ్ ఉంది. అండ్ ఇక్కడ ఈ బాధ్యతలు అయితే ఎక్కువైపోయాయి. అంటే మీరు చేసే పనుల వల్ల ఇక్కడ మీకు కొంచెం లైఫ్ అంటే భారంగా నడుస్తుంది, భారం అయిపోతుంది. అండ్ వీరి గురించి ఇప్పటివరకు టైం వేస్ట్ చేసుకున్నారు. అండ్ వీరు మీ లైఫ్లో చేయవలసినవన్నీ ఇక్కడ పెండింగ్ పెట్టేశారండి. మీ గురించి ఇప్పటివరకు ఆలోచించలేదు. అండ్ దీని గురించే మీకు ఒకేసారి కష్టాలు, సమస్యలు పడిపోయారు. ఎందుకంటే ఇంకా వీరి గురించి ఆలోచించడం అనవసరం. ఇంకా ఎండ్ చేసేసుకుని మీ లైఫ్ మీది, మీ సమస్యలు మీవి, ఇంకా మీకోసం మీరు బ్రతకాలనుకుంటున్నారు. వీరి విషయంలో రిగ్రెట్ ఫీల్ అనేది ఉంది. అనవసరంగా వీరిని ప్రేమించి వీరి ప్రేమని యాక్సెప్ట్ చేసి తప్పు చేసామన్న ఫీల్ మీలో అయితే ఉండిపోయిందండి. ఇప్పుడు అదే చెప్తున్నారు. వీరి విషయంలో మీకు ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అనేది ఉన్నదని, అండ్ అలానే వీరి మీద ఎటువంటి హోప్స్ అయితే లేవని, అంటే వీరి బాధ్యత తీసుకోరని, మీ బాధ్యత ఈ పర్సన్ తీసుకోరన్నట్టుగా మీరు
మైండ్లో ఫిక్స్ అయిపోయారు. మరి ఈ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూద్దాం. మీరేమంటున్నారు? తిట్టి తిట్టకుండా, కొట్టి కొట్టకుండా ఇలా మీరైతే మాట్లాడుతున్నారు. ఇది పాజిటివ్ అనుకోవచ్చు, నెగిటివ్ అనుకోవచ్చు. నెగిటివ్ అంటే ఇప్పుడు మాట్లాడే మాటలు నిజంగా ఉంటే అవతల వాళ్ళకి చాచి కొట్టినట్టు అనిపిస్తుందండి. అంటే వారి మనసుకు తగులుతాయి అన్నమాట దెబ్బలు. ఇప్పుడేంటంటే మీకు కష్టం ఉంటే ఎవ్వరు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీకు హెల్ప్ చేస్తానన్న వాళ్ళు లేరు. ఏంటంటే ఇప్పుడు ఈ పర్సను మీకు ఈ సమస్యలున్నాయి, ఈ కష్టాల్లో ఉన్నారు. మరి బాధ్యత తీసుకోవాలి కదా! మరి ఇలాంటి బాధ్యత లేకుండా వారి జీవితంలో వారు ఉన్నప్పుడు వీరి మీద హోప్స్ పెట్టుకోవడం కూడా అనవసరం అన్నట్టుగా మీరైతే మాట్లాడుతున్నారు. అలానే ఇప్పుడు మరి ఈ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూద్దాం. ఈ పర్సన్ మీకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? 8 ఆఫ్ ఫ్యాన్స్ అండ్ డెత్ కార్డ్. సో నైస్ కదా! ఈ పర్సన్ ఏమంటున్నారంటే ఎస్ అండి, ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మీతో న్యూ బిగినింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ పర్సన్కి మీకు మాటలు లేకపోవచ్చు, మధ్య దూరం ఉండొచ్చు, అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా కాంటాక్ట్లోకి అయితే వస్తారండి. కాంటాక్ట్లోకి వచ్చి మీతో న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని అనుకోవటం, అంటే మీ బాధ్యతలు అయితే తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు వీరి వల్లే మీకు దూరం అవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వీరు స్టెప్ తీసుకోవాలైతే అనుకుంటున్నారు. ఎస్, మీ సమాధానానికి ఇక్కడ కరెక్ట్గా సమాధానం వచ్చింది అనుకుంటున్నారు. పాస్ట్ విషయంలో మీరైతే రిగ్రెట్ ఫీల్ అయితే ఉందండి. వీరిని పెళ్లి చేసుకుని తప్పు చేసామని కానీ, అండ్ వీరిని ప్రేమించి తప్పు చేసామని కానీ, మీ గురించి మీరు పట్టించుకోకుండా ఇంతవరకు తీసుకొచ్చాం. వీరు ఇప్పుడు ఎప్పటికీ బాధ్యతలు తీసుకోరు. వీరి లైఫ్ వీరిదే. ఇంక వీరితో మాట్లాడడానికి అవసరం, వీరు ఎప్పుడు మాట్లాడరు, వీరి నుండి కాంటాక్ట్ కూడా వచ్చే అవకాశం లేదు అని మీరైతే అనుకున్నారు. కానీ వీరైతే కాంటాక్ట్లోకి వస్తారు. అంటే ఇప్పటి వరకు మీరు ఎదురు చూసింది ఇక హోప్స్ వదిలేసి మీ పని మీరు చూసుకున్నారు. కానీ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని పట్టించుకున్నారు. ఇక్కడ న్యూ బిగినింగ్ అయితే జరగబోతుందండి. ఎండ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, అంటే మీ మీద ఇప్పటి వరకు అసలు మీ మంచి చెడ్డలు ఆలోచనలు కానీ, మీ గురించి పట్టించుకోవాలని కానీ ఇప్పటి వరకు లేదు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీకు ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే మీతో అయితే మాట్లాడతారండి. 8 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చిందంటే ఇప్పుడు ఈ పర్సన్ కాంటాక్ట్లోకి వచ్చి మీతో మాట్లాడవలసినవి మాట్లాడతారు, చెప్పవలసినవి చెప్తారు, అండ్ మీకు ఇవ్వవలసిన కమిట్మెంట్ అనేవి ఇవ్వటం అయితే జరుగుతుంది. డెత్ కార్డ్ ఎనర్జీ వచ్చింది అంటే ఇక్కడ న్యూ బిగినింగ్ అండి, ఎండ్ చేసుకోవడం అనేది అయితే కాదు. పాస్ట్ విషయంలో మీకు ఇక్కడ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి ఇక్కడ ప్రెజెంట్ విషయంలో మరి ఇప్పుడు ఈ పర్సన్ గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు, మరి వీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారో ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ ప్రెజెంట్ 6 ఆఫ్ సార్ట్స్ అండ్ క్లారిఫికేషన్, 9 ఆఫ్ కప్స్. మీరేమంటున్నారంటే వీళ్ళకి చాలా వ్యసనాలు ఉంటాయండి. మంచి వ్యసనాలు, చెడ్డ వ్యసనాలు కాదు. ఒక్కొక్కరికి ఒక ఎడిక్షన్ అనేది ఉంటుంది. వీళ్ళు ఎవరి చెప్పిన మాట వినరు. వీరి ద్వారానే వీరిదే. అండ్ ఒక చోట ఉండే రకాలే కాదండి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ఏదైనా చెప్పారనుకోండి, ఇంకా వాళ్ళ వైపే మాట్లాడడం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవటం. లేదంటే రిలేటివ్స్ ఉంటారు. రిలేటివ్స్ బోల్డ్ రకాలుగా చెప్తారు. అందం పొగడమో కానీ, అండ్ మంచి సంబంధాలు తీసుకురావడమో కానీ, సమ్ ఆఫర్స్ ఇవ్వడం, జాబ్ గురించి మీ విషయంలో కూడా ఈ విధంగా చెప్పడం అలా ఉంటుంది కదా. అలా మీ పర్సన్ ఏంటంటే వీరు అవకాశవాదులు, వారికి నచ్చిందే చేస్తారు. మీ విషయంలో ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు మీరంటే ఇష్టం ఉన్నప్పుడు, మీ లైఫ్ గురించి సీరియస్గా తీసుకున్నప్పుడు, ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోకూడదు కదా. మరి వారి ఇష్ట ప్రకారం వారికి నచ్చిన లైఫ్ గురించి వారు వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ వీరి వల్ల మీరు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఉన్న ప్లేస్లో మీరు ఏం సమాధానం చెప్పుకోవాలి? ఇప్పుడు వీరి వల్ల మీరు చెడ్డవాళ్ళు అవుతున్నారా, లేదంటే ఇక్కడ వీరు చేసిన పనుల వల్ల మీరు మాటలు అనిపించుకుంటున్నారా? ఉన్న ప్లేస్లో మీరు ఉండలేకపోతున్నారు. ఎవరికి సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ప్రతిదీ ఎన్ని రోజులని అబద్ధం చెప్తారు మీ గురించి కాదండి, ఈ పర్సన్ గురించి అవతల వాళ్ళకి ఎన్ని రోజులు మీరు కూడా అంటున్నారు. పోనీ ఇక్కడ వీరేదో తప్పు అనుకుని, మీలో తప్పు ఉందనుకుని వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగింది. సరే, ఆ తప్పులేంటో చెప్తే మార్చుకుంటాం, లేదంటే వీరి కోసం మీరు వారి ఇష్టాల ప్రకారం నడుచుకుని వారు ఏం చెప్తే అదే చేయాలని అయితే అనుకుంటున్నారు.
అంటే వీరి గురించి మీ లైఫే మార్చుకోవాలనుకుంటున్నారండి. అలానే వీరికి నచ్చినట్టు వీరు చేసేదంతా తప్పులైనా ఒప్పులైనా మంచైనా చెడైనా కళ్ళు మూసుకుని నోరు మూసుకుని ఇంకా వారు చెవులు మూసుకుని ఇంకేదైనా సరే తప్పో ఒప్పో వీళ్ళ మాటే నెగ్గుతుంది కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళని వదిలేస్తే ఇంక వీరు వస్తారో దూరం అవుతారో మీ ఇష్టం అన్నట్టుగా మీరైతే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, కానీ ఆ ఇష్టాలు పద్ధతిగా అనిపించవండి. చిరాకు తెప్పించేలాగా కోపం తెప్పించేలా ఉంటాయి. వీరు ఏ ఇష్టాలు చూసి వదిలేసి వెళ్ళిపోయారో పోనీ ఆ ఇష్టాలే మీరు యాక్సెప్ట్ చేస్తారు. మీకు కోపం ఉండొచ్చు, చిరాకు ఉండొచ్చు, అసహ్యం ఉండొచ్చు, అన్నీ యాక్సెప్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారండి. వారి లైఫ్లోకి తిరిగి వచ్చేయాలని కూడా కోరుకుంటున్నారు. ప్రజెంటు ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సన్ ఎక్కడుంటే అదే జీవితం అనుకుంటున్నారు. కొన్ని విషయాల్లోని తప్పులు ఎత్తి చూపించినా సరే మీరే అడ్జస్ట్ అవ్వాలైతే అనుకుంటున్నారు. మీరేమంటున్నారు? వీరు వచ్చి తీసుకువెళ్ళే ఉద్దేశం ఉందా లేదా, అంటే వారి లైఫ్లోకి కానీ అండ్ ఒక ఉన్న ప్లేస్ నుండి వేరే ప్లేస్ చేంజ్ చేయటం కానీ, అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా? కొన్ని వ్యసనాలు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్, అది ఏదైనా కావచ్చు, ఆ సిచ్యువేషన్ నుండి వదిలేసి వస్తారా లేదా అని కూడా మీరైతే అడుగుతున్నారు. అండ్ వీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారో ఎనర్జీస్ అయితే చూద్దాం. ఫుల్ కార్డ్ వచ్చిందండి. 6 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఏమంటున్నారంటే ఎస్ అండి, మీకోసం రిస్క్ అయితే చేస్తారంట. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే రావడానికి అభ్యంతరం ఏం లేదు, మీరు అన్నమాట చాలా కరెక్ట్గా ఉంది, కానీ ఇప్పుడు వీరు తీసుకునే నిర్ణయం మాత్రం చాలా రిస్క్ చేయవలసి వస్తుంది. 6 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే వీళ్ళు ఏం చేసినా ఇప్పుడు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు వీరు ఇచ్చింది ఉంది, వీరు పుచ్చుకుంది ఉంది. అంటే ఇచ్చేది ఏముంది ఏంటంటే వీళ్ళకు గొప్పలకి వెళ్ళి ఒక్కొక్క చోట కమిట్మెంట్ ఇచ్చేయటం. కమిట్మెంట్ అంటే పెళ్లి చేసుకోవాలనుకోవడమో, లేదంటే మిమ్మల్ని వదిలేసాలనుకోవడమో, లేదంటే ఒకరికి డబ్బు ఇచ్చి, లేదంటే ఒక ఆస్తి పరంగా ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇరుక్కున్నారండి. మరి ఇవి ఇచ్చిన మాటలు చేసిన పనులు ఏదైనా సరే ఒక క్లారిటీతోటి, ఇప్పుడు మీకు చెప్పినట్టు సాకులు అవతల అందరికీ చెప్పడానికి కుదరదు కదా, తప్పించుకోవాలంటే అంత ఈజీ అయితే కాదు. ఇక్కడ రిస్క్ అన్నది కనిపిస్తుంది. మీరేమంటున్నారు? వారి లైఫ్లోకి, మీ లైఫ్లోకి వస్తారా రారా? పోనీ వ్యసనాలు ఉంటాయి, యాక్సెప్ట్ చేస్తారని అంటున్నారు. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే కొన్ని అప్పులైతే కనిపిస్తున్నాయండి. అంటే వీళ్ళు కొన్ని చోట్ల ఖర్చు పెట్టి ఉన్నాయి అండ్ వీళ్ళు ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినవి రాబట్టుకోవాలి అండ్ వీళ్ళు ఇవ్వవలసింది వీళ్ళకి సమాధానం చెప్పే మీ లైఫ్లోకి రావాలి. వీళ్ళకి మీ లైఫ్లోకి రావడానికి ఏ అభ్యంతరం లేదు, కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే రిస్క్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఏంటంటే మీతో మాట్లాడాలన్నా అండ్ ఇక్కడ మీకోసం ప్రయత్నాలు చేసినా అది పైకి కనిపించిన పనులండి. మీతో మాట్లాడుతున్నారు కానీ మీకు తెలియకుండా, అండ్ అలానే మీకోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరికి తెలియకుండా. అండ్ మీకోసం అయితే ప్రయత్నాల మీద అయితే ఉన్నారండి, కానీ ఒక రిస్క్ స్టెప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు అంత ఈజీ కాదండి ఏదైనా సరే. ఇప్పటికిప్పుడు మీకు ఏదైనా చెప్పాలన్నా చేయాలన్నా వీళ్ళు మరి ఇరుక్కున్నారు, కొన్ని సిచ్యువేషన్లు ఇరుక్కున్నారు. దీనికి ఇప్పుడు సమాధానం చెప్తేనే కానీ మీ విషయంలో ఎటువంటి రిస్క్ చేయాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ విషయంలో మీరైతే ఎలా మాట్లాడుతున్నారు? ఫ్యూచర్ గురించి మీరేం మాట్లాడుతున్నారు? 3 ఆఫ్ ఫ్యాన్స్ అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. మీ విషయంలో ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా, అంటే మీరు ఇప్పటి వరకు వీరి గురించి చేసిన ప్రయత్నాలు చేసి విసిగిపోవటం. అంటే ఇక వీరు మారరు, వీరి లైఫ్లోకి రారు, థర్డ్ పార్టీ వారికే వీరికి ఇంపార్టెంట్. ఫ్యూచర్ విషయంలో వీరి మీద హోప్స్ పెట్టుకుంటామంటే అది లేదు, ఏది జరిగితే అదే జరుగుతుంది. ఇప్పుడు వీరిని కంట్రోల్ చేయాలన్నా వాళ్ళైతే కంట్రోల్ అవ్వరు. అండ్ మీరు వీరి లైఫ్లోకి వెళ్ళాలన్నా వీరు ఇంకేంటంటే సాక్రిఫైస్ లైఫ్ అనమాట. మీ ఇష్టాలు కూడా వదిలేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కాస్త మళ్ళీ ఒకటైపోవాలి, దూరం కాస్త దగ్గర అవ్వాలి. ఇప్పుడు మీ అంతటా మీరే ఒప్పుకుంటున్నారండి, వారి కోసం అన్నీ వదులుకోవాలనుకుంటున్నారు. మీ ఇష్టాలు కూడా వదులుకోవాలనుకున్నారు, వాళ్ళ ఇష్టాలు మీరు యాక్సెప్ట్ చేసి కాంప్రమైజ్గా బతకాలనుకున్నారు. జరిగేది ఏంటంటే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కాస్త
మీకు అంతా మంచి చేస్తుందండి. అంతా మీ కంట్రోల్‌లోకి అయితే వస్తుంది. మీరేమనుకుంటారు? అన్నీ వదిలేసుకుని ఏది జరిగితే జరుగుతుంది. ఏం జరిగినా మన మంచికే అన్న దృష్టిలో మీరైతే ఉన్నారు. ఫ్యూచర్ కూడా మీకు అనుకూలంగా బాగున్నట్టే కనిపిస్తుంది. మరి మీ పర్సన్ ఏం రకంగా రిప్లై ఇస్తున్నారో చూద్దాం. స్ట్రెంత్ కార్డు కూడా వచ్చింది. చూసారా? ఇది స్ట్రెంత్ కార్డేనండి. ఈ పర్సన్ ఏమంటున్నారంటే మీ విషయంలో చాలా మోసాలైతే చేశారు. మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఆడుకున్నారు. మీరు తప్పులు క్షమిస్తారంటే అంతకన్నా ఏమీ లేదు. ఇప్పుడు వీరికి మెంటల్ టెస్ట్లు ఎక్కువైపోయినాయండి. ఇప్పుడు చేసిన తప్పుల నుండి బయటపడాలంటే చాలా కష్టం. కానీ వారు ఏం చేసినా తప్పించుకోవాలనుకున్నా వాళ్ళకి ఒక దారి ఉంది అంటే అది మీరే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరున్నారన్న ధైర్యంతో బ్రతుకుతున్నారంట. ఫ్యూచర్లో కూడా వారికి ధైర్యం అన్నది మీరేనండి. మీరేంటి వీరిని కంట్రోల్ అయితే చేయలేరు. అండ్ వీరికి నచ్చినట్టే మీరు బ్రతకాలనుకుంటున్నారు. కానీ మీ విషయంలో మీరే వారికి జీవితం, మీరే వారికి బలం అన్నట్టుగా వీరైతే మీరు చెప్పిన ప్రకారం నడుస్తారండి. అంటే కొన్ని విషయంలో 7 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందంటే ఇప్పుడు మిమ్మల్ని ఏ విషయంలో మోసం చేశారో ఆ మోసం చేసిన దాంట్లో కూడా అంటే మీరు ఒక దారి చూపిస్తున్నారండి. అంటే మీ ఇంతలాగా వారు ఇబ్బంది పెట్టినా సరే మీరు వారికి జీవితం ఇచ్చేలా ఉన్నారు, కానీ జీవితం నాశనం చేసేలా లేరు కదా. సో మీరు ఇలాంటి వారు అయ్యిండి కూడా మిమ్మల్ని ఇప్పటికీ మోసం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా మనిషే కాదండి. అందుకే ఇక్కడ మీరున్నారన్న బలం, మీరున్నారన్న ధైర్యం వాళ్ళని జీవితంలో బతకనిచ్చేలాగా ఉంది. వాళ్ళు తప్పులైతే ఒప్పుకుంటున్నారండి, కానీ మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది, మెంటల్ టెస్ట్లు ఎక్కువైపోయినాయి. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ వైపే చూపించినట్టు, అంటే వాళ్ళ తప్పులు వాళ్ళే వెతుక్కుంటున్నారు, మీరు తప్పు చూపించట్లేదు. ఇప్పుడు ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తే వాళ్ళు కొంచెం బాధపడేవారు కాదు, కానీ మీరు ఏమీ చెప్పట్లేదండి. దీనికే వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు. అంటే మీరు వారికి తెలియకుండానే మీ కంట్రోల్కి తీసుకువెళ్ళిపోతున్నారు. అలానే ఈ పర్సన్ కూడా మీరు చెప్పిన మాటే వినాలనుకుంటున్నారు. ఎవరిని మోసం చేయాలనుకోవట్లేదు మీతో సహా అన్నట్టుగా ఈ పర్సన్ అయితే రిప్లై ఇస్తున్నారండి. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ పాస్ట్ విషయంలో జరిగేది ఏంటి? చారెట్ కార్డ్ వచ్చింది. మీరేంటి అంటున్నారు? మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు కదా, మరి వచ్చే అవకాశం ఉందా లేదా, వెయిట్ చేయాలా వద్దా? అంటే వెయిట్ చేయాలా వద్దా అంటే మీ జీవితం మీరు చూసుకోవాలా, లేదంటే వారు వచ్చే వరకు వెయిట్ చేయాలా అని మీరైతే అడిగారు. అండ్ వీళ్ళు రిప్లై ఇచ్చేది 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. చూసారా? రీనన్ కార్డ్ అయితే వచ్చిందండి. మీకు అటాచ్ అవుతున్నారు, అటాచ్మెంట్ పెంచుకుంటున్నారు. అటాచ్మెంట్ ఏంటంటే ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా, మీతో లైఫ్ జర్నీ చేస్తారంటే మీతో అయితే జర్నీ చేస్తారు. మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. మీరు ఏం చెప్తే అదే వింటారు. మీరు ఎక్కడుంటే అక్కడే జీవితం. మీరుంటే చాలు జీవితంలో ముందుకు వెళ్ళేదే, కానీ వెనక్కి వచ్చి మిమ్మల్ని వదిలేసి వాళ్ళ లైఫ్ చూసుకునే రకమైతే కాదు. ఫ్యూచర్ మీతోనే చూడాలని అయితే అనుకుంటున్నారు. పాస్ట్ విషయంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారండి. అంటే ఇక్కడ చూసారు కదా, టెలిపతి వేలో ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతున్నాయో మీ ప్రశ్నకి ఇక్కడ సమాధానాలు కరెక్ట్గానే వస్తున్నాయి. మరి ప్రజెంట్ మీ ప్రశ్నకి 3 ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ వీళ్ళ సమాధానం. మీకు విపరీతమైన కోపం అయితే ఉంది. ఇక్కడ ది ఎంపరర్ ఎనర్జీ కూడా వచ్చింది. ఈ పర్సను మీరేమంటున్నారు? వీళ్ళ పద్ధతి, మాటలు ఏంటంటే ప్రతిదానికి కాంప్రమైజ్ అవుతూ జీవితంలో వీరి మాటలు హర్ట్ అయ్యేలా చేశాయండి. ఎప్పుడు కూడా మీరు ఒకటే అంటున్నారు, వీరి వల్ల, వీరి ప్రవర్తన వల్ల, వీరి ఈగో వల్ల ఇప్పటి వరకు హర్ట్ అవ్వడమే, వాళ్ళ మాటలు హర్ట్ అవుతూనే ఉన్నారు. ఇంకా మాటలు పడాలా, ఇంకా జీవితాంతం ఇంతేనా, ఒక మార్పు అయితే కావాలని కోరుకున్నారు. ఆ ఈగో తగ్గించుకుంటే అన్నీ బాగున్నట్టే. మరి ఈ విషయంలోని ఇంత బాధపడుతున్నారు కదా, మీరు బాధపడుతున్నారు కదా, కనీసం వారి మనసులో రిగ్రెట్ ఫీల్ ఉండి సారీ అనే చెప్తే చాలు. మీతో డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయక్కర్లేదు. అసలు సారీ అన్న పదం వీరికి తెలుసా అంటే ఈ పర్సన్ ఏమంటున్నారంటే ఈగో అయితే ఫుల్గా ఉందండి, కానీ వాళ్ళు
క్లారిటీగా చెప్పడం ఏంటంటే ఈగో తగ్గించుకుని, ఇప్పుడు మీరు మాట్లాడితే వారు మాట్లాడాలనుకుంటారు కదా, కానీ మీరు మాట్లాడడం మానేసినప్పుడే వాళ్ళు హర్ట్ అయ్యి మీతో వాళ్ళ ఈగో తగ్గించుకుని ఎందుకు మాట్లాడట్లేదు, మీతో మాట్లాడతాం, సరే ఈగో ఎన్ని అనవసరం, మీరెంతో వారంతే, వారంతో మీరంతే సమానంగా ఉందాం, ఇక్కడ ఈగో అన్నది వద్దు, ఒకరికొకరు హర్ట్ చేసుకోవడం ఎందుకు, మీ వల్ల వారికి, వారి వల్ల మీకు, ఇవన్నీ అనవసరం. ఇక్కడ వీరు పొగరు తగ్గించుకుని మీకైతే సారీ అయితే చెప్తున్నారు. మీరు అడగకపోయినా సరే సారీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఫైనల్గా ఫ్యూచర్లోది మీ విషయంలో ద మూన్ కార్డ్ వచ్చింది అండ్ జస్టిస్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు మీరేమంటున్నారు, ఇప్పుడు మీ ఎమోషన్ ఏంటి, ఇప్పుడు వీరు ఏ నిర్ణయం తీసుకున్నా సంతోషంలో ఒక ఎమోషన్ అవ్వచ్చు, బాధలో ఒక ఎమోషన్ ఏమిటి ఉంటుంది. ఇప్పుడు మీరేమంటున్నారు, మిమ్మల్ని ఏడిపించాలనుకుంటున్నారా, లేదంటే ఏదైనా గుడ్ న్యూస్ అయితే వినదలుచుకుంటున్నారా, మీరు సమాధానం అడుగుతున్నారు. మూన్ ఎనర్జీ ఏంటంటే ఇప్పటి వరకు వీరి కోసం మానసికంగా బాధపడ్డారు. ఎప్పుడు కూడా వీరి నుండి మీకు జస్టిస్ జరుగుతుందని కూడా మీరు కలలో కూడా ఊహించలేదండి. జరుగుతుందన్న హోప్స్ కూడా లేదు. ఇప్పుడు ఈ పర్సన్ అడిగేది ఏంటి అంటే వీరికి న్యాయం చేస్తారా లేదా అని మీరైతే అడిగారు. ఎస్, ఇక్కడ ఈ పర్సను మిమ్మల్ని ఏడిపించాలనైతే అనుకోవట్లేదండి. మీ మనసు అర్థం చేసుకుని, మీ మనసు అయితే ఏదైతే కోరుకుంటున్నారో, ఏ మంచి జరిగితే మీరు సంతోషంగా ఉండగలరో, ఇప్పుడు మీ మనసు అర్థం చేసుకుని మీకు మంచి జీవితం ఇవ్వాలి, వారికి ఒక మంచి జీవితం దొరుకుతుంది అంటే అది మీ వల్ల అన్నట్టుగా ఈ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు. మరి టెలిపతి వేలో ఎనర్జీస్ అనేవి మీకు మీ పర్సన్కి కనెక్ట్ అయితే అయ్యాయండి. మీ ప్రశ్నలకి ఇక్కడ సమాధానాలు వచ్చాయి అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా ఫ్యూచర్లో జరిగేది కూడా చూద్దాం. ఈ పర్సన్ అయితే రీయూనియన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి, మీ మనసు అర్థం చేసుకుని ఈ పర్సన్ మళ్ళీ మీకు కనెక్ట్ అవుతారు. చూసారు కదా, ఇప్పుడు డెవిల్ ఎనర్జీస్ కార్డ్ ఇదేంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నదానికి సమాధానం అయితే అడుగుతున్నారు మీరు. ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనమాట. డెవిల్ ఎనర్జీ అయితే వచ్చింది. ఈ పర్సన్ అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తారంట. కమ్యూనికేషన్ అయితే ఉంటుందండి. పూర్తిగా మాట్లాడతారు, ఉన్నట్టు మాట్లాడతారు. మీరు ఏ విషయంలోని క్లారిటీ కావాలనుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నది ముగిసిపోతుంది. వీరికి మీకు క్లియర్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది జరిగేది టెలిపతి వేలో. ఇప్పుడు ఈ పర్సన్ విషయంలోని మీరు ఏ క్లారిటీ కావాలనుకుంటున్నారో ఆ క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కన్నా మీకే వీరు ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. గతంలో మీతో ద్వేషంగా, పొగరుగా, కోపంగా, అసహ్యంగా బిహేవ్ చేసిన వాళ్ళు మీతో మంచిగా మాట్లాడడానికి అయితే చూస్తున్నారండి. మీకు ఎడిక్షన్గా మారిపోయారు. మీరు మాయ చేశారో, మంత్రం వేశారో, కానీ మీ మనస్సుతో, ఇక్కడ మూన్ ఎనర్జీ ఉంది కదా, మీ మనస్సుతోటి వీరంతటి వీరే మీకు జస్టిస్ ఇచ్చి అండ్ వారి లైఫ్కి జస్టిస్ చేసుకునేలాగా చేశారు. టెలిపతి ఎనర్జీస్లో ఇప్పుడు ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుందా అంటే ఎస్ వస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ విషయంలో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తారంట. చూశారు కదా, ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్. మీరు అంటున్నారు కదా రెండు మైండ్ సెట్లు ఉండదు, కాసేపు అవునని కాసేపు కాదని అలా ఉండకూడదు. క్లారిటీగా ఉన్నారా లేదా? ఇప్పుడు మీకు మైండ్ జంప్ అవుతూ ఉందండి. కాసేపు పాజిటివ్ అనుకుంటారు, కాసేపు నెగిటివ్ అనుకుంటారు. మీ పర్సన్ కూడా ఇలా కన్ఫ్యూజన్గా ఉంటున్నారా అంటే మెజిషియన్ కార్డ్ ఎనర్జీ అంటే మీకోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి క్లారిటీతోటే ఉన్నారండి. ఏం కావాలి జీవితం అదే కోరుకుంటున్నారని. ఆ జీవితం కాస్త మీరే. చూసారు కదా, 8 ఆఫ్ వ్యాండ్స్. ఇప్పుడు ఈ పర్సను మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారంటే ఎస్ చేస్తారు. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫ్యామిలీ కనిపిస్తుంది. ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి. టెలిపతి వే ఎనర్జీస్ అనేది మీకు మీ పర్సన్కి కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. మీరు ఏమనుకుంటున్నారు, ఈ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి, వారితో జీవితం ఉండేలాగా కోరుకుంటున్నారు కదా. మీరు అనుకున్నట్టయితే జరుగుతుంది. ఆ పర్సన్ నుండి మీకు కాంటాక్ట్ వస్తుంది, మీకు కమిట్మెంట్ ఇస్తారు. ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది. చూసారు కదా, ఇది ఎనర్జీస్. మీకు ఈ ఎనర్జీస్ ఇక్కడ ఉన్న ప్రశ్నలు బట్టి
మీరు కూడా ఇదే ప్రశ్నలు వేయాలని అనుకుంటే మీ పర్సన్ కూడా ఇదే సమాధానాలు అయితే ఇచ్చారండి. మరి మీకు ఈ ఎనర్జీస్ వర్క్ అవుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రశ్నాపరంగానే తీసాం కదా, నేను అలానే రీడింగ్ ఇచ్చానండి. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. ఇలా మంచి మంచి కంటెంట్స్తో వీడియోస్ అయితే ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ మంచిగా ఆదరిస్తున్నారు. మీ అభిమానాలకి థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ మీకు ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీ నమ్మకం అయితే గెలుచుకుంటున్నానండి. ఇంకా గెలవాలి, ఇంకా నేను మీ అభిమానం సంపాదించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.